హలో హై గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయినంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము BTST PE అని కూడా నిన్న క్లియర్గా మనకి ఓఏ అయితే హింట్ ఇచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ మన లెవెల్స్ అయితే నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచిగా అయితే అచీవ్ అయినాయి. సో రేపటికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, మన లెవెల్స్ ఏంటి, నో ట్రేడ్ జోన్ ఏంటి అండ్ BTST ఏంటి, ఇవాళ లైవ్ లెవెల్స్ ఏమి ఇచ్చాము, ఎలా పర్ఫామ్ చేసాయి అనేది కూడా క్విక్గా చూసేద్దాం. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనం బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన లెవెల్స్ ఇవి. మన టెలిగ్రామ్లో ఆల్రెడీ అరౌండ్ 9:30, 9:40కి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అప్ సైడ్ లెవెల్ వచ్చేసి 48,200 అండ్ 48,078. సో ఆ లెవెల్లోంచి ఓకే డౌన్ సైడ్ అయితే 367 పాయింట్స్ అయితే మనకి లైవ్ లెవెల్స్లో వచ్చాయి. సో ఇవి అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా ఫ్రీగానే ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అయితే మన ఛానల్లో ఇస్తున్నాము. ఇది కూడా డైలీ వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తే మీకు లైవ్ లెవెల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అండ్ వీటితో ఎలా ట్రేడ్ చేయాలి లెవెల్స్ అనేది కూడా ఒక వీడియో అయితే చేసాం. మన ఛానల్లో లైవ్ లెవెల్స్ అని సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా వచ్చేస్తాయి. ఒకసారి క్విక్గా నిఫ్టీ కూడా చూసేద్దాం. సో నిఫ్టీలో వచ్చేసి ఇవాళ లైవ్ లెవెల్స్ వచ్చేసి 21,739 అండ్ 714. ఇది అప్రాక్సిమేట్గా 150 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో అట్లీస్ట్ మీరు దీంట్లో 150 మనం క్యాచ్ చేసుకోకపోయినా అట్లీస్ట్ 50 to 100 క్యాచ్ చేసుకున్న మంచి పాయింట్స్ నిఫ్టీలో. సో దట్స్ ఆల్ ఫర్ లైవ్ లెవెల్స్. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. నిన్న క్లియర్గా ఒక విషయం అయితే అనుకున్నాము, ఈ 48,200 అండ్ 48,000 వచ్చేసి చాలా వరకు మంచి సపోర్ట్స్గా వర్క్ చేస్తాయి అండ్ ఈ ఏరియాలో షార్టింగ్ అయితే వద్దు, ఇక్కడ వరకు వెయిట్ చేయమని చెప్పాను. సో ఆల్మోస్ట్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మంచి డౌన్ సైడ్ అయితే బాగానే వచ్చాయి అండ్ పుట్ సైడ్ BTST వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. సో రేపటికి వచ్చేసరికి మనకు ఒక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇది నెక్ లైన్ ఆర్ బేస్ లైన్ అనుకోవచ్చు. సో ఈ బేస్ అయితే చాలా వరకు కన్సల్టేషన్ ఉంది. సో రేపు ఎక్స్పైరీ కూడా ఒకవేళ ఇన్ కేస్ మనకి 47,600 లెవెల్ ఓకే 47,600 కనుక రేపు బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి ఉన్న ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 47,400 లెవెల్స్. అంటే ఇక్కడ మనకు ఒక 200 పాయింట్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ మేజర్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ 200 కూడా స్టార్టింగ్లోనే బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మనకి అరౌండ్ ఇక్కడ వరకు అంటే 47,000 వరకు టెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డౌన్ సైడ్ అయితే టార్గెట్స్ అయితే ఇవి 47,400 అండ్ 47,000 వచ్చేసి ఫైనల్ టార్గెట్ ఫర్ డౌన్ సైడ్. ఒకవేళ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇంత మూవ్ ఉండొచ్చు. 700 పాయింట్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మూవ్ అవ్వడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇవాళ రోజుల్లో. సో అందుకని మనకి డౌన్ సైడ్ అయితే కనుక 47,400, 47,000 వచ్చేసి మనకి రేపు టార్గెట్స్గా డౌన్ సైడ్ చూస్తున్నాం. సో ఇకపోతే అప్ సైడ్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ ఒక సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 48,000. సో అంటిల్ అన్లెస్ 48,000 కనుక బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి నో బై ట్రేడ్స్. ఓకే సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 48,000 బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక 15 minutes అవుతే ఇక్కడ నుంచి మనకి ఎవరైతే సెల్ చేస్తూ ఉన్నారో కాల్స్ అన్నీ, ఎందుకంటే షార్ప్ సెల్లింగ్ 48,500 లెవెల్ నుంచి 47,700 వరకు వచ్చింది కాబట్టి షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఈ కాల్స్ అనేవి షార్ట్ కవరింగ్ రావాలి అనుకుంటే కనుక 48,000 బ్రేక్ అయితే అవ్వాలి. సో అప్పుడు ఇమీడియట్గా మనకి అరౌండ్ 250 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ 500 వచ్చేసి సెకండ్ టార్గెట్ అండ్ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో టార్గెట్ 3గా మనం చెప్పుకోవచ్చు 48,750. సో ఈ మధ్యలో ఎప్పుడైతే 47,710 అండ్ 48,000 ఈ మధ్యలో వచ్చేసి కంప్లీట్గా మనకి నో ట్రేడ్ జోన్. అంటే ఒక 300 పాయింట్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈ 300 మధ్యలోనే తిరుగుతూ ఉంటే మాత్రం బెటర్. ఆప్షన్ బయ్యర్స్ అయితే ముట్టుకోకపోవడం బెటర్. అండ్ ఒకవేళ ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటే కనుక ఈ 2 మేజర్ లెవెల్స్ కన్సిడర్ చేసుకుని మనం స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడల్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ కూడా చూసేద్దాం. సో నిఫ్టీకి వచ్చేసరికి నేను అనుకున్నాము ఈ 3 బేస్ దగ్గర నుంచి మనకి సపోర్ట్ తీసుకుంటుంది అనేసి. ఎగ్జాక్ట్గా క్లోజింగ్ కూడా మ్యాజికల్గా అక్కడికే అయ్యింది. ఓకే
ఓకే. సో అండ్ ప్రీవియస్ ఏదైతే ఉందో మన టార్గెట్ అనుకున్నామో 21,600, ఈ రోజు అయితే డౌన్ సైడ్ అయితే అదైతే అచీవ్ అయిపోయింది. ఇన్ కేస్ ఈ లో ఏదైతే ఉందో, లో ఇన్నోసెన్స్ 21,600 బ్రేక్ అవుతేనే మనం నిఫ్టీలో కనుక షార్టింగ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇమీడియట్గా మనకి మంచి లెవెల్లో అండ్ మంచి సపోర్ట్ తీసుకుంది. చాలా జైంట్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో 21,500 అంటే అరౌండ్ ఇక్కడ మనకి 100 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే టార్గెట్గా కనిపిస్తుంది. ఒకవేళ 65 to 700 మనకి అక్కడ ఏదైతే 800 లెవెల్ ఉందో ఇక్కడ మనకి 700 లెవెల్. సో షార్ట్ కవరింగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 700 పైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే ఇది వెళ్ళడానికి ఉంటుంది. బట్ నిఫ్టీ అయితే రేపు ఎక్స్పైరీ కాదు, ఓన్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఎక్స్పైరీ. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ 21,770 అండ్ 21,800. ఓకే. సో ఇది టార్గెట్ 2, ఇది టార్గెట్ 1. ఇది వచ్చేసి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 500, 600 మనకి టార్గెట్స్గా ఉన్నాయి. సో నో ట్రేడ్ జోను ఎక్కడ అనుకుంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు 665 to 700 అరౌండ్ 40 పాయింట్స్ మధ్యలో కదలాడుతుంది అనుకుంటే కనుక మనం ట్రేడ్ చేయకపోవడమే బెటర్, నిఫ్టీ ఎస్పెషల్లీ. ఓకే. సో ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు మెయిన్ మూవ్ ఏదైతే ఉందో ఫిన్ నిఫ్టీలో జరిగింది, ఆల్రెడీ సెల్ ఆఫ్ వచ్చింది. అండ్ మనం ఇక్కడ గమనించాల్సింది, ఇంత పడినా కూడా ఇంత మంచి విక్ వేసుకొని సపోర్ట్ తీసుకుంటే పైకి అయితే వెళ్ళింది. ఇట్స్ నాట్ ఈవెన్ టచ్ దీస్ 21,500 లెవెల్స్. సో స్ట్రాంగ్ బయింగ్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ అయితే స్ట్రాంగ్గా ఉంది. బట్ బీటీఎస్టీ మాత్రం ఈరోజు కూడా రెండింటికి కూడా పిఈ వచ్చాయి, అంటే షార్ట్ సైడే వచ్చినాయి. సో లెట్స్ సీ టుమారో. సో ఓఏ కూడా అంతా కూడా పుట్ సైడే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో రేపటి డైలీ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.